అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. రెండో సూపర్ ఓవర్లో గెలిచిన భారత్. ఇది కదా మ్యాచ్ అంటే. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలా జరిగిన మ్యాచ్లో ఆదిత్య భారత్ రెండో సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా పరుగులు చేయడంతో ఈ మ్యాచ్ 2 సూపర్ ఓవర్ల వరకు వెళ్ళింది. చివరికి రెండో సూపర్ ఓవర్లో భారత్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓ దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ రోహిత్ శర్మ 121, రింకు సింగ్ 69 ఆదుకున్నారు. అభేద్యమైన 5వ వికెట్కు 190 పరుగులు జోడించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే భారీ షాట్లతో ఆడడంతో చివరి వరకు మ్యాచ్లో పోటాపోటీగా నిలిచింది. దీంతో చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతి వైడ్ అయ్యింది. ఆ తర్వాత బంతిని గుల్ఫాదిన్ నయీబ్ 4 కొట్టడంతో సమీకరణాలు 5 బంతుల్లో 14గా మారింది. ఆ తర్వాత 0, వైడ్, 2, 6, 2, 2గా పరుగులు రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ అనివార్యమైంది. సరిగ్గా 20 ఓవర్లు ముగిసేసరికి ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 16 పరుగులు చేసింది. ముఖేష్ కుమార్ ఈ ఓవర్ వేశాడు. భారత్ ముందు 17 పరుగుల లక్ష్యం నిలిపింది. అనంతరం భారత్ తరఫున యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగారు. తొలి 2 బంతులకు ఒక్కో పరుగు చొప్పున రావడంతో సమీకరణాలు 4 బంతుల్లో 15 రన్స్గా మారింది. ఈ దశలో రోహిత్ శర్మ 3వ బంతిని సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత బంతిని సైతం స్టాండ్స్లోకి పంపించాడు. 5వ బంతికి సింగిల్ రావడంతో యశస్వి జైస్వాల్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు. ఈ బంతికి 2 పరుగులు చేస్తే భారత్దే విజయం. అయితే ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్డ్ హట్గా పెవిలియన్ చేరి రింకు సింగ్ను నాన్ స్ట్రైకింగ్ ఎండ్లోకి పంపించాడు. కానీ కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. మరోసారి స్కోర్లు సమం కావడంతో అంపైర్లు మరో సూపర్ ఓవర్ ఆడించాలని నిర్ణయించారు. సూపర్ ఓవర్ 2. ఈసారి సూపర్ ఓవర్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ శర్మకు తోడుగా రింకు సింగ్ వచ్చాడు. తొలి బంతికి 6, రెండో బంతికి 4 కొట్టిన రోహిత్ శర్మ 3వ బంతికి సింగిల్ తీశాడు. 4వ బంతికి రింకు సింగ్ అవుట్ కాగా సంజు శాంసన్ క్రీజులోకి వచ్చాడు. శాంసన్ భారీ షాట్ ఆడాలని ప్రయత్నించిన బంతి మిస్ అయి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. పరుగు కోసం ప్రయత్నించిన రోహిత్ రన్అట్ అయ్యాడు. దీంతో భారత్ సూపర్ ఓవర్ 2లో 11 పరుగులు చేసింది. అయితే ఈసారి రోహిత్ శర్మ స్పిన్నర్ రవి బిష్ణోయ్కి బంతి ఇచ్చాడు. తొలి బంతికే నబీని అవుట్ చేసిన బిష్ణోయ్ 3వ బంతికి గుర్బాజ్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో రెండో సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఈ సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.